అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. అమ్మయ్యా, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి. నా ఆశలు, నా కలలని వెంబడించుచున్నవి. ఫలాలు లేని వృక్షము వలె, ఫలాలు లేని ఆత్మీయ జీవితం నేను జీవించుతున్నానేమో. నన్ను మరల బ్రతికించేయ, నీకు సాక్షిగా నన్ను నిలబెట్టుకో, నన్ను వాడుకోమని అడుగుదా. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి. నా ఆశలు, నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని.
ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. నా పరుగులోని నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా గుర్తించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా గుర్తించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు, నువ్వు ఏ సముఖంలో ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు. దేవుని సముఖంలో ఉంటే నీ విలువ పెరిగిపోద్ది. దేవుని సముఖంలో ఉంటే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అదే లోక సంబంధమైన ప్రాంతాల్లో ఉంటే ఆ $30 అర్థమవుతుందండి. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో వీరందరూ దేవుని సన్నిధిని ప్రేమించారు. దేవుని ప్రేమించేటువంటి వారికి, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగురని మీరు ఎరుగుదురు కదా అంటాడు అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ. నిజమే, దేవుని ప్రేమించేటువంటి వారికి, అంటే దేవుని ఘనపరిచేటువంటి వారికి, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారికి, దేవునికి స్థానాన్ని ఇచ్చేటువంటి వారికి మేలు కలగటం కోయ్, తన దయా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలగటం కొరకే దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఆలోచించండి, సమస్తమును సమకూడి జరిగించడం అంటే పట్టిందల్లా బంగారం అవటం. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్తున్నప్పుడు దీవించబడతావు. నీ జీవితంలో సమకూడి జరగబడటం అంటే అన్ని కార్యాల్లో, కేవలం ఒక్క ఫీల్డ్లో కాదు, కేవలం ఒక్క అంశంలో కాదు నువ్వు దీవించబడటం, అన్ని విషయాల్లో నువ్వేం చేయబడతావు, దీవించబడతావు. అబ్రహాము గురించి, అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు అన్ని విషయాల్లో దీవించబడాలంటే దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని సముఖమున నీవు ఆయన గణపరిచేటువంటి వ్యక్తిగా, ఆయనకి మొదటి స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు అన్నీ సమకూడి జరుగుతాయి. ఏ టైంకి ఏది ప్రభువు నీకు అనుగ్రహించాలో దాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, తలగా ప్రభువు ఉంచుతాడు. నీ ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేస్తాడు. నీ మనోభిష్టాన్ని దేవుడు ఏం చేస్తాడు, సఫలం చేస్తాడు. నీ యత్నములను దేవుడు సఫలపరుస్తాడు. నీ పనుల భారాన్నంతా కూడా ఆయన తీసుకుని
నీకు పని భారం రాకుండా దేవాదేవుడు గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని లేఖనాల్లోంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున నీ పరుగు నా పరుగు ఎటువైపు ఉంది? ఎటువైపు మనం పరుగులు తీస్తే మనం దీవించబడతాం? ఏ ప్రాంతాల్లో నివసిస్తే మనం దీవించబడతాం? ఏ అనుభవాలతో మనం జీవిస్తే దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకుంటాం అటువంటి విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాగ్దానాలు చాలా స్పష్టమైనవి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా గతించిపో. ఆయన వాగ్దానం చేసి వాగ్దానాన్ని మీరడు. దేవుని వాగ్దానాలు నిత్యమైనవి. దేవుని వాగ్దానాలు అవి స్థిరమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాగ్దానం చేయటం మాత్రమే కాకుండా వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. నీ జీవితంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు ప్రభు చేస్తున్నాడు. వాటిని నెరవేర్పును కూడా నీ జీవితంలో తీసుకొస్తాడు. అందును బట్టి తగిన కాలం ముందు దేవుడిని హెచ్చిస్తాడనేటువంటి ఆ ఆలోచనతో ప్రభు సందులో ఓపికతో అదే రీతిగా సహనంతో కనిపెడుతూ దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేని కొరకు నీ పరుగు? చాలామంది ఈరోజు నా పాపం కొరకు పరుగులు తీస్తున్నారు, ధనార్జన కోసం పరుగులు తీస్తున్నారు, పదవీ దాహం కొరకు పరుగులు తీస్తున్నారు. వారి జీవితాల్లో ఏదో రకమైన పరుగు. ఈరోజున మనుషులు పరిగెడుతున్నారండి, ఎవరు ఖాళీగా ఉండట్లేదు. ఎవరో మనుషులు ఈ రోజున పరుగులు తీస్తున్నారు. ఈరోజున కొన్ని అంశాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నువ్వు దేనికోసం నువ్వు పరిగెత్తాలి? దేనికోసం పరిగెడితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు? ఇలాంటి అంశాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి గ్రంథాలు తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునై నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇక్కడ అబ్రహాము జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రహాము వాస్తవానికి చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. హీఈస్ ద సెంట్రల్ ఫిగర్ ఇన్ జుడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. ప్రపంచంలో 3 మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మతాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే క్రిస్టియానిటీ. ఈ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు జనాభాలో సగానికి సగం పైగా ఉన్నారు. 70%. ఇది అనేక మంది క్రిస్టియన్ కంట్రీస్ మనం చూస్తున్నాం. క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని ఆరాధించేటువంటి వారు ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ కేటగిరీలోకి వచ్చేది ఇస్లాం, మహమ్మదీయ మతం. ఆ మతాన్ని కూడా ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. మూడోది అతి ప్రాచీనమైనటువంటి మతం ఏంటని ఆలోచన చేస్తే జుడాయిజం, యూదా మతం. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యూదులు అక్కడ కనబడతారు. ఈ 3 మతాలకి కూడా, ఈ 3 విధానాలకి కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు వాస్తవానికి. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే ఇస్లాము, క్రిస్టియానిటీ అండ్ జుడాయిజం. ఈ 3టికి కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం, విశ్వాసులకు తండ్రి. క్రైస్తవులు మనమే కాదు అబ్రహాంని గౌరవించేది. ఇస్లాం పీపుల్ కూడా ఇబ్రహీం అని పిలుస్తారు. నిజంగా ఆ వ్యక్తి మోరియా పర్వతం మీద ఆ చేసిన బలియాగాన్ని వారు ఒక పండుగ కూడా వారు ఆచరిస్తుంటారు. ఆ తర్వాత యూదులకి ఇంకా చెప్పుకోనక్కర్లేదు, అబ్రహాం అంటే మూల పురుషుడు. అంత మాత్రమే కదా, అబ్రహాము పితరుల్లో ఒకడు. సో ఇంగ్లీష్లో పితరులను ఏమంటారు? పేట్రియాక్స్ అంటారు. ఆ పేట్రియాక్స్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే పితరులు. వారు మన పితరులు. చూడండి, అబ్రహాము చరిత్రలో ఉన్నాడా? ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ గ్రాడ్యుయేట్స్ ఈ ప్రాంతంలో ఉన్నారు. అందరూ 10th క్లాస్ చదివినటువంటి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. అందుని బట్టి ఒక ప్రశ్న రావాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదువుతున్నా మనము ఆలోచనాత్మకంగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గమనించడం మాత్రమే కాకుండా ఎంతవరకు వాస్తవము అనేటువంటి ఆలోచనతో మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఇంకా శ్రేష్టమైన రీతిలో మనకు అర్థమవుతుంది. అబ్రహాము చరిత్రలో ఉన్నాడా? ఈజ్ అబ్రహాం ఇన్ ద హిస్టరీ? అబ్రహాం నిజంగా చరిత్రలో ఉన్నాడా, లేకపోతే అబ్రహాము ఒక కల్పిత పాత్ర? అబ్రహాము కొంతమంది ఊహల్లోంచి వచ్చిన కల్పిత పాత్ర, లేకపోతే పురాణ పురుషుడా, లేకపోతే చరిత్ర పురుషుడా? అబ్రహాం నిజంగా ఉన్నాడా అనే ఆలోచన మనకు ఖచ్చితంగా వచ్చినప్పుడే మనం రీసెర్చ్ ప్రారంభిస్తాం. ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు లేనార్డ్ వూలీ అనేటువంటి ఒక మోడర్న్ ఆర్కియాలజిస్ట్. అంటే పురాతనమైన ఆర్కియాలజిస్ట్ కాదు, ఈజ్ అ మోడర్న్ ఆర్కియాలజిస్ట్. ఆ వ్యక్తి 1980 సంవత్సరంలో జన్మించాడు. 1960 సంవత్సరంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆయన రీసెర్చ్లో మెసపటోమియా అనేటువంటి ప్రాంతం, సో ఇరాక్ దగ్గరలో మెసపటోమియా ప్రాంతం, ఈ రోజున మనం ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాల్లో సందర్శిస్తున్నప్పుడు
అక్కడ మెసపటోమియన్ సివిలైజేషన్, ఆ సివిలైజేషన్ అక్కడి నుంచే ఆర్యులు భారతదేశానికి వచ్చారని చరిత్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. సో ఆ మెసపటోమియన్ అనే ప్రాంతంలో ఇరాక్ దగ్గర బాగ్దాద్, ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ అయితే ఆ బాగ్దాద్ దగ్గర టెల్ కయ్యూర్ అనే ప్రాంతం దగ్గర ఈ యొక్క లెయినార్డ్ వూలీ అనేటువంటి వ్యక్తి భూత్రవ్వకాలు జరిపాడు. మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తే భూత్రవ్వకాలలో అనేకమైన సత్యాలు అతడు తెలుసుకోవడం జరిగింది. ఆ సత్యాన్ని నివేదికలుగా ప్రపంచానికి అందించాడు. ఊరు అనేటువంటి పట్టణం ఒకటి బయటపడిందండి. ఆ ఊరు అనేటువంటి పట్టణం బయటపడితే దాని శిలాపాలకాలన్నీ కూడా బయటపడితే ఇంకా ఆ ప్రాంతాన్ని అంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి 35,000 మాన్యుమెంట్స్ బయటపడ్డాయండి. 35,000 మాన్యుమెంట్స్ బయటపడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రాంతంలో 60,000 మంది ధనవంతులు ఉన్నట్లుగా, ఎక్కువగా వారు అంత ధనాన్ని ఎలా కూడబెట్టారంటే ఆ వ్యక్తి చెప్తున్నాడు, నైలు నది మీద వారు వ్యాపారాలు చేసేవారట. నైల్ నది మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసి ఆ నైల్ నది ద్వారా వారు ఎంతో ధనాన్ని గడించినట్లుగా ఈ లెయినార్డ్ వూలీ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము కట్టినటువంటి బావులు, ఆ తర్వాత ఇస్సాకు యొక్క చరిత్ర, అబ్రహాంకి అనేక మంది పనివారు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి ఏమైతే రాయబడిందో అవన్నీ వాస్తవాలని ప్రపంచానికి అందించాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం చదువుతున్న బైబిల్ గ్రంథము అది అవాస్తవిక గ్రంథం కాదు. మనం చదువుతున్న బైబిల్ గ్రంథానికి ఆధారాలు ఉన్నాయి. మనం చదువుతున్న బైబిల్ గ్రంథం సత్యమైనదనే విషయాన్ని చెప్పడానికి అప్పుడప్పుడు మీకు ఇలాంటి చారిత్రాత్మక ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మీకు ఇస్తున్నాం. చాలామందికి చూపించండి, మాకు ఎవిడెన్స్ చూపించండి, మాకు ఆధారాలు చూపించండి అనేటువంటి వారికి నీకు ఎన్ని కావాలంటే అన్ని ఆధారాలు అబ్రహాము చరిత్ర మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి చరిత్రకు ఆధారాలు ఉన్నాయటువంటి విషయాన్ని గమనించండి. ఆ తర్వాత 1923 సంవత్సరంలో ఆ వ్యక్తి ఒక ఫోటో ఈ ప్రపంచానికి అందించాడు. అదేంటంటే జిగరెట్ అంటారు. జిగరెట్ అంటే సిగరెట్ అనుకోవద్దు, జిగరెట్ అంటే దేవాలయం, ఒక టెంపుల్ని ఆ భాషలో మీరు చూస్తున్నారు కదండి, దీన్నే జిగరెట్ అంటారు. ద జిగరెట్ అట్ యూర్ వాస్ ఫస్ట్ ఎక్స్కావేటెడ్ బై బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ వూలీ ఇన్ 1923. మీరు చూస్తున్నారు కదండి. సో ఇది ఒక టెంపుల్ అనమాట. ఇది బయటపడింది భూత్రవ్వకాల్లో. దీన్ని జిగరెట్ అనేవారు, అంటే ఇది ఒక టెంపుల్ అనమాట. ఈ వ్యక్తి దీన్ని బయటపెట్టి, వాస్తవానికి అబ్రహాము కొన్ని చోట్ల బలిపీఠాలు కట్టాడు కదండి. అబ్రహాము బలిపీఠాలు బయటపడ్డాయి, ఆ తర్వాత అబ్రహాము కట్టిన బావులు బయటపడ్డాయి. ఇవన్నిటిని బట్టి అబ్రహాం అనేటువంటి వ్యక్తి కల్పిత పాత్ర కాదు, ఆయన పురాణ పురుషుడు కాదు, చరిత్ర పురుషుడు అనేటువంటి సత్యాలు చెబుతూ వచ్చారు. నా ప్రియ దేవుని ఏదైనప్పటికీ అబ్రహాం యొక్క ఆశ ఏంటి, అబ్రహాం యొక్క పరుగేంటి, అబ్రహాం పరుగేంటో మనం చూస్తాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆశ కలిగి ఉన్నాడట. చూడండి, దేవుడు ఏ పట్టణానికి శిల్పి నిర్మాణకుడు? పరలోక రాజ్యానికి ఆయన శిల్పి నిర్మాణకుడు. కాబట్టి అబ్రహాం యొక్క ఆశ దేని మీద చెప్పండి? అబ్రహాం యొక్క ఆశ దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు అంటే పరలోక రాజ్యం వైపు చూస్తూ ఉన్నాడు. మనం కూడా అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సింది, మన పరుగు ఎక్కడికి, మన పరుగు దేని కొరకు అంటే మన నిత్య జీవాన్ని పొందుకోవడానికి పరుగులు తీయాలి. మనం ఈరోజు భక్తి చేస్తుంది ఎందుకంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంది, ఆ మరణం తర్వాత నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు మన విశ్వాస పరుగై ఉండాలి. ఆలోచన చేయండి, భక్తులందరూ కూడా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యానికి చేరాలని గొప్ప ఆశతో వారు పరుగులు తీశారు. అబ్రహాము వాస్తవానికి అంత గొప్పగా దీవెన పొందడానికి కారణం ఏంటి? అబ్రహాము భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు, పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. సంగమా, 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అంటారు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. రెండోది పర సంబంధమైన ఆశీర్వాదాలు. అందరి బట్టే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం, పర సంబంధమైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని దీవిస్తున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. నా ప్రియ దేవుని ఈ యొక్క ఉదయకాల సమయంలో పర సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఈ లోకంలో మనము ఆ ధనాన్ని కోరుకుంటాం, ఉద్యోగాన్ని కోరుకుంటాం, బిడ్డలను కోరుకుంటాం. ఆ తర్వాత భూ సంబంధంగా దీవించబడాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ఒక పదవి కావచ్చు, ఒక ఖ్యాతి కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు, నీ జీవితంలో ధనము కావచ్చు, బంగారం కావచ్చు, వెండి సిరి సంపదలు కావచ్చు, స్థలాలు, భూములు, ఇవన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే పరసంబంధమైన ఆశీర్వాదాలు అంటే మొదటగా పరసంబంధమైన ఆశీర్వాదాల్లో దేవుడు తన రాజ్యాన్ని, దేవుడు తన యొక్క నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు కూడా పరసంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఆత్మఫలం ఫలించటం, ఆత్మవరాలతో నింపబడటం, పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకోవటం, పరలోక రాజ్యంలో కిరీటాలు పొందుకోవటం, పరలోక రాజ్యంలో దేవాదేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపబడటం అనేది అది పరసంబంధమైన ఆశీర్వాదాలకి అది సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, నా క్వశ్చన్ ఏంటంటే ఏది ప్రాముఖ్యం, పరసంబంధమైన ఆశీర్వాదం ప్రాముఖ్యమా,
భూ సంబంధమైన ఆశీర్వాదం ప్రాముఖ్యమా, లేదా కొంతమంది రెండు ప్రాముఖ్యం అన్నటువంటి వారు కూడా ఉంటారు. చూడండి, నేను ఒక మాట నేను చెప్పనండి, నువ్వు భూ సంబంధమైన ఆశీర్వాదాలతో నువ్వు నింపబడాలి అంటే, నువ్వు ఏదైతే ఈ భూమి మీద నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరిక తీర్చబడాలంటే నువ్వు పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడాలి, పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరుగులు తీయాలి. అబ్రహాముని దేవుడు రెండు రకాలుగా దీవించాడు, పరసంబంధంగా దీవించాడు, భూ సంబంధంగా కూడా దేవుడు దీవించాడు. అబ్రహాముకి అనేక మంది దాసీలు ఉన్నారట, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఆ తర్వాత తన ఇంటిన పుట్టినటువంటి వారు అనేక మంది సైనికులుగా, ఇంట్లో పనిచేసేటువంటి వారు గొప్ప సైన్యంగా అబ్రహాముకు ఉన్నారు. అబ్రహాం బహుగా దీవించబడ్డాడు. అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు దీవించాడనంటే అబ్రహాం మొదట దేన్ని కాన్సన్ట్రేట్ చేశాడు, మొదట దేనికి ప్రయారిటీ ఇచ్చాడంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆశ పెట్టుకున్నాడు. ఈరోజున సీక్రెట్ ఏంటంటే, నువ్వు పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం నువ్వు పరుగులు తీసినప్పుడు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభువు నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రధాని ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థించేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభావం మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని
మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.